సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? మాది మిర్చి బిజినెస్ అండి. అవును. ఏం సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మిర్చి అంతా లాస్లోకి వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోవటం లేదనేది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారు. అది వాస్తవమేనా? మరి వాస్తవం అయితే రైతులు లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ స్టాకులు ఆగినాయండి. ఈ స్టాకులు ఆగటం వల్ల ఈ సంవత్సరం స్టాకులు లాస్ట్ ఇయర్ రావడం వల్ల రేటు తగ్గినమాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తారు, జగన్ వచ్చినా ఏం చేసేది ఏం లేదు. అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉంటే రేట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఏం లేవు కాబట్టి స్టోరేజ్లో స్టోరేజ్ చేసే కెపాసిటీ స్టోరేజ్లో ఉంది. కానీ ఉన్న ఆర్డర్స్ కొద్దిగా ఉండటం వల్ల ఈ రేటు తగ్గడానికి ఛాన్సెస్ అలా ఉన్నాయండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూద్దాం సార్, ఇక్కడ మనం గడిచిన 5 సంవత్సరాల పరిపాలన చూసాం, ఇప్పుడు 13 నెలల పరిపాలన చూసాం. ఈ రెండింటికి గమనించిన తేడాలు ఏమున్నాయంటారు మీరు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా? చెప్పండి. బిజినెస్ మ్యాన్గా అయితే లాస్ట్ ఇయర్ ఎక్కడ చూసినా లాస్ట్ 5 years పెద్ద డెవలప్మెంట్ ఏం కనపడలేదండి. ఈ 1 year నుంచి ఏంటంటే ఈ ఈ ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు కానీ అన్ని కంట్రీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అన్ని కంట్రీస్కి వెళ్ళి అన్ని కంపెనీలు తీసుకొస్తూ స్టేట్ డెవలప్మెంట్ అయితే ఎప్పుడైతే ఫస్ట్ ముందుంటామో మనం కూడా ముందుండాలా, మనం ముందుంటే మన స్టేట్ మొత్తం ముందుంటుందనే ఆలోచనతో వాళ్ళు అన్ని కంట్రీస్కి వెళ్ళి కూడా అదర్ కంపెనీస్ అన్నిటినీ తీసుకొని వస్తూ ఉన్నారు. లాస్ట్ 5 years ఇది జరగలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే పదే ఆయన ఒకటే మాట మీద చెప్తున్నారు, నేనున్నప్పుడు డబ్బులు పంచాను, చంద్రబాబు వచ్చి డబ్బులు పంచలేకపోతున్నాడు, అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా. డబ్బులు పంపిణీ వల్ల పేదలు బాగుపడ్డారనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి డబ్బులు పంచడం అంటే ఎలా పంచాలండి? పని చేయకుండా కూర్చోబెట్టి డబ్బులు పంచటమా? పని చేయకుండా కూర్చోబెట్టి డబ్బులు పంచడం కాదు. వాళ్ళకి పని కల్పిస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. పని లేకుండా వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చినా తినేసి కూర్చుంటారు, వాళ్ళు కూర్చుంటారు, కుటుంబంలో కూర్చుంటారు, పనులు జరగవు, వ్యవస్థ ముందుకు పోదు. అలా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. మరి ఆ వాదనని ఎలా చూడాలంటారు? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయండి. ఈ వృద్ధులకి వృద్ధాప్య పింఛను ఇస్తున్నారు, తల్లికి వందనం పెట్టారు, రేపు ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు పెడతా ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ చేయట్లేదని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటున్నారు కదా సార్ వీళ్ళు. అదే మేము ఉంటే కనుక ఈ పాటికి అందరికీ డబ్బులు వేస్తూ ఉండేవాళ్ళం, నేను 2,75,000 కోట్లు పంచాను, చంద్రబాబుకి అది చేతకాటలేదనేగా మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. ఎవరి డబ్బులు ఎవరికి పంచుతున్నారు సార్? ప్రజలను మోసం చేసి ప్రజలను చేసుకునేవి పంచడం అంటే ఎంతవరకు? అది చంద్రబాబు నాయుడు గారు పంచుతున్నారు. ప్రొడక్షన్ చూస్తున్నారు, ప్రొడక్షన్ వస్తుంది, ఇస్తున్నారు. స్టేట్ కూడా ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే డెవలప్మెంట్ అంటే మీరు కోరుకుంటుంది డెవలప్మెంట్, అలాంటి డెవలప్మెంట్ అనుకోవాలంటారు? అన్ని రకాలుగా. ఇప్పుడు మన పిల్లలు వచ్చేసి ఎక్కడో ఇండియా దాటి అమెరికా వెళ్ళి లేకపోతే లండన్ వెళ్ళి అలా చదువుకోవటం కన్నా కూడా మన ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇవన్నీ వస్తే మన పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటే మన ఎదురుగానే ఉంటారు. ఓకే సార్, ఇది బాగానే ఉంది. మరి కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, టీసీఎస్ లాంటి కంపెనీలకి ల్యాండ్ అలొకేట్ చేసినప్పుడు అసలు ఎలా ఇస్తారు మీరు ఈ ల్యాండ్ అంటూ మరి కోర్టులో కేసులు వేసుకునే సందర్భంలో రాష్ట్రానికి కంపెనీలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఊరక కేసులు వేసుకునే ఉపయోగం ఉంది. కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి మన వాళ్ళకి. కంపెనీలు రాకపోతే యాడ్ నుంచి వస్తాయి, మన వాళ్ళు బయటకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక ఊరు రాజు ఒక ఊరికి ఎట్టులాగా మన దేశంలో ప్రశాంతంగా బతికే వాళ్ళందరూ అక్కడికి పోయి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి కూడా మనం ఇక్కడికి తెచ్చుకుంటే బాగుండిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ కంపెనీలకు అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మరి ఇక్కడ కేసులు వేస్తున్నారు. నిన్న ఆల్రెడీ టీసీఎస్కి ఏదైతే 99 పైసలకి లోకేష్ గారు గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ అలొకేట్ చేసిందో అది లీజుకి అసలు 99 పైసలకు ల్యాండ్ అమ్మేస్తున్నారంటూ కోర్టులో కేసు వేస్తే ఆ కేసుని ఎలా చూడాలంటారు అసలుకి రాష్ట్రంలో? అది వైసీపీ నాయకులు కేసులు వేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? బిజినెస్ మ్యాన్గా మీరు చెప్పండి, మీరు ఇక్కడ నుంచి ఇంకో చోట కంపెనీ పెట్టాలనుకుంటే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ల్యాండ్ రిక్వైర్మెంట్ చేసేటప్పుడు మీరేమేం కోరుకుంటారు ముందర ప్రధానంగా? అసలు
ఒక ప్రైవేట్ వ్యవస్థ ఏదైనా పెట్టాలంటే కంపెనీ ప్రాఫిట్ కావాలి, కంపెనీకి తగిన స్టాఫ్ కావాలి. వీళ్ళందరూ అన్ని సదుపాయాలు ఎప్పుడైతే దొరుకుతాయో ఆ కంపెనీ పెడతానికి అక్కడ ఇష్టపూర్వకంగా చేస్తాము. ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసి అక్కడ ఉన్న ప్రజలందరూ సపోర్ట్ చేసి అందరూ ఇస్తే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ప్లస్ ఈ కేసులు ఇవన్నీ అంటారా, ఎవరి ఇష్టం వాళ్ళది. మన భారతదేశంలో స్వతంత్రం ఉంది కాబట్టి ఎలా కావాలంటే అలా చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఇలా కోర్టు కేసులు వేయటం వల్ల రాష్ట్రానికి లాభం అంటారా? పారిశ్రామిక వర్గాల్లో ఇది మనకు ఎలాంటి పేరు తెచ్చే అవకాశం ఉందంటారు? ఇది మన రాష్ట్రానికి అయితే మైనస్సే అవుతుంది. ఇప్పుడు వ్యవస్థలు వస్తేనే కదా, ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఎవరైనా వస్తే మన రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే దాన్ని రాష్ట్రం డెవలప్మెంట్ కోసం వాడటానికి ఉపయోగపడుతుంది. ఎవరు రాకపోతే మన రాష్ట్రానికి ఇన్కమ్ యాడ్ నుంచి వస్తుంది? ట్యాక్సుల రూపంలో కానీ, లేకపోతే ప్రజల జాబు వచ్చే వాళ్ళ రూపంలో కానీ ట్యాక్స్ రావాలి. ట్యాక్స్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు ఏదైతే భూముల కేటాయింపు జరుగుతుందో ఇదంతా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరు బినామీలే దోచుకుంటున్నారు అనేది ఒక ప్రచారానికి వైసీపీ తెరదీసింది. అది వాస్తవమే అనుకోవాలంటారా? అది ఎవిడెన్స్ ఉంటే చూపిమనండి. ఎవరైనా సరే ఎవిడెన్స్ కావాలి. ఊరికి మనం ఎవరి మీదైనా అపవాదం వేయటం అనేది కరెక్ట్ కాదు. ఎవిడెన్స్ ఉంటే చూపించండి తప్పకుండా. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? గడిచిన 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 1 ఇయర్లో 13 మంత్స్లో మీరు గమనించిన తేడాలు ఏమన్నా ఒక 4 చెప్పగలరా? ప్రజలు భయపడకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఇయర్స్ అసలు ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. ఇంకంతకుమించి ఏం కావాలి తేడాకి? అంతే మనిషి హ్యాపీగా బతకడానికి ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీ లేనప్పుడు ఎక్కడికి పోయి ఉపయోగం ఉంటుంది?